జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పప్పుల విజయలక్ష్మి సంజీవయ్య ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి సంజీవయ్యలు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతానని, ప్రజలకు అందుబాటులో ఉంటే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉందని ప్రజలందరూ ఆదరించి ఆశీర్వదించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో అందించి గ్రామ అభివృద్ధిలో శాయశక్తుల పనిచేసే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో వడ్డే సాంబయ్య, తిప్పని, తిరుపతి పోషకాలు, పచ్చిక సురేష్, మోరే రవీందర్, రామనేని లింగయ్య, సమయ్య, వెంకటేష్, భాగ్య, రమ, రజిత, శ్రవంతి, తిరుమల, మల్లక్క, కవిత తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈ గ్రామం నుండి పప్పుల విజయలక్ష్మి సంజయ్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మమ్మల్ని గెలిపిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఒకసారి వాళ్ళు అడిగి మనం తెలుసుకుందాం. నేను గతంలో ఎంపీటీసీగా చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశాను. మళ్ళీ నాకు ఒకసారి అవకాశం ఇస్తే ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీర్చి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోతామని సర్పంచ్ అభ్యర్థులు విజయలక్ష్మి సంజయ్ గారు అంటున్నారు. నరేందర్, స్టార్ న్యూస్, జయశంకర్ భూపాలపల్లి. గ్రామంలో ఎంపీటీసీగా పనిచేసినాను. గ్రామంలో ఏ సమస్య, చిన్న సమస్య ప్రజలకు తలెత్తిన తక్షణమే అక్కడ వారి యొక్క సమస్యలను పరిష్కరించడం మీకు తెలిసిందే. దాంతోపాటు ప్రజల్లో శుభకార్యాలకు, అశుభకార్యాలకు, ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందులు, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, పెన్షన్స్ కానీ, ఈ రకంగా అన్ని రకాలంటే సమస్యల మీద మేము వెంటనే స్పందించి పనిచేసిన విధానం మేము ఈ 5 సంవత్సరాల్లో మీరు ఇప్పటివరకే ఈ ప్రజలు చూసినారు. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు, కరెంటు ట్రాన్స్ఫర్లు, వ్యవసాయదారులకు కరెంటు ఇబ్బంది ఉంటే ట్రాన్స్ఫర్లు తెప్పించడము, అదేవిధంగా సీసీ రోడ్లు వేయించడం జరిగింది. ప్రస్తుతము గ్రామాన్ని అన్ని రంగాల్లో అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మేము పనిచేస్తామని ప్రజలు కోరుకుంటున్నాము. వెంటనే దాని కొరకు ఎంబడిపడి వాళ్ళను నిద్రపోకుండా వాళ్ళని నిద్రపోనియకుండా ఉండి టవరు తక్షణం వేయించే ఏర్పాట్లు చేస్తానని కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని అత్యధిక మెజార్టీతోటి కనుక గెలిపించినట్లయితే మీ యొక్క సహకారంతో ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ప్రజలను కోరుకుంటున్నాను. దేవాలయము, రామాలయం ఏర్పరచాలనే కోరిక ప్రజలందరిలో ఉంది. దాని కొరకు మేము చిత్తశుద్ధితోటి, ప్రజల యొక్క సహకారంతో, ప్రత్యేకంగా నేను అని కాదు, ప్రజల యొక్క సహకారంతో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ గ్రామంలో రామాలయాన్ని నిర్మించడానికి శాయశక్తులా కృషి చేసి నిర్మిస్తామని చెప్తున్నాను. దాంతోపాటు ఈ గ్రామంలో మనకు సిగ్నల్ ప్రాబ్లం బాగా ఉంది. ఇప్పటివరకే నేను ఎయిర్టెల్ టవరు వాళ్ళ వద్దకు పోయి మాట్లాడినాను. ఇక్కడ సరిపోయేంత జీబీ వాళ్ళు వాడుకోవడం లేదు అని చెప్పిండ్రు. దాని కొరకు మేము వాళ్ళ దగ్గర పోయి దాన్ని పోర్టు పెట్టి మార్పిచ్చి మా గ్రామంలో తప్పనిసరిగా సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మీకు అన్ని రకాల సహకరిస్తామని చెప్తే వాళ్ళు వచ్చిర్రు. ఇక్కడ సర్వే చేసుకున్నాము, ప్రభుత్వ భూమి చూపించినాము, వాళ్ళందరూ సర్వే చేసుకున్నారు. టవర్ వేస్తామని వాళ్ళు మాట ఇచ్చిన్నారు. గిద్దెముత్తారం గ్రామంలో ప్రజలను ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాము. ఈ గ్రామం నుంచి సర్పంచ్గా మేము పోటీ చేస్తున్నాము. ఈ గ్రామ అభివృద్ధిలో నా పేరు పప్పుల విజయలక్ష్మి సంజీవయ్య. మేము గిద్దెముత్తారం గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఈ గ్రామ అభివృద్ధిలో మీ యొక్క పాత్రతో పాటు మిమ్మల్ని గ్రామ అభివృద్ధిలో మిమ్మల్ని కలుపుకుంటూ మమేకమై మేము అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కంకణబద్ధులమై చిత్తశుద్ధితోటి పనిచేస్తామని చెప్పుచున్నాము. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఇప్పటివరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా
చిట్యాల మండలం గిద్దముత్తారం గ్రామం నుండి పప్పుల విజయలక్ష్మి సంజీవయ్య సర్పంచ్గా పోటీ చేస్తున్నా. ఉంగరం గుర్తు ఓటేసి గెలిపియండి. ఈ గ్రామాన్ని అభివృద్ధి